అన్న నమస్తేనే. నమస్తే అన్న. ఏం పేరు? కాసిం షేక్ కాసిం ఆసిఫ్. కాసిం షేక్ కాసిం కాసిం కాసిం. ఓకే ఓకే సారీ. రైట్, ఎట్లుంది ఈ బిజినెస్ ఎట్లుంది? నడుస్తుంది బాగా బిజినెస్ బాగా నడుస్తుంది అన్న. సీజన్ అయినా? సీజన్ ఇప్పుడు ఎంత దానిమ్మకాయల వస్తుందా? సీజన్ ఇప్పుడు అవును. ఎంత వస్తుంటాయి రోజుకి? వస్తాయి 700-800 వస్తాయి. 1000 రూపాయలు దానికి మినిమం. మినిమం ఎంతో అంటే కూల్ అయితే ఒక ఆ, డైలీ అది. ఇన్కమ్ అయితే ఉంది. అంతే. ఎక్కడ నుండి తెచ్చుకుంటారా అంత? మహారాష్ట్ర నుంచి వస్తుంది మాకు అయితే. ఓకే. సో మీరు ఇక్కడ కొనుక్కొస్తారా అంటే వేరే దగ్గర అంటే వెళ్ళి తీసుకొస్తాము, లేకపోతే వెళ్ళినప్పుడు ఫోన్ చేస్తే అక్కడ నుంచి చేస్తాడు మాకు పంపిస్తారు? ఓకే. పంపిస్తాడు. ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ బిజినెస్? నేను 2001 నుంచి చేస్తా. చాలా సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఒక 15-16 సంవత్సరాలు 15-20 సంవత్సరాల పైన పైనే ఉందా? ఓకే ఓకే. 2001లో నేను బిజినెస్ లో వచ్చింది. వచ్చిన ఓకే ఓకే. సో ఇన్కమ్ అయితే చిన్నగా ఉంది ఉన్నప్పటి నుంచి మంచిగా. ఇన్కమ్ అయితే ఉంది. ఉంటుంది బాగా. ఓకే. సో ఎక్కడన్నా ఉండేది ఎక్కడ మీరు? ఆర్సీపురం బొమ్మాయి కాలనీ. ఓకే. ముంబై కానీ ఎట్లుందన్నా మరి ఇప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, సో ఇక్కడ ఇప్పుడు ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఎట్లుంటుంది? ఎవరికి అవకాశం ఉంటుంది ఎక్కువ? టీఆర్ఎస్ అనుకుంటున్నాం. టీఆర్ఎస్ అనుకో. ఎందుకన్నా? అంటే ఇక మామూలుగా బాగానే ఉంటుంది టీఆర్ఎస్. చెప్పండి. ఎట్లా అంటే ఏ విధంగా ఏమనిపిస్తుంది అని? టీఆర్ఎస్ బాగుండే, కాంగ్రెస్ ఏందన్నా మరి అంటే పేదోళ్ళని ఏం చూడట్లేడు, ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకటి ఇల్లు ఉంది, ఇల్లు ఇల్లు ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు? ఏ వాళ్ళకి ఇచ్చాడు? అంతేనా? అది ఉన్నోళ్ళకే ఇస్తున్నాడు, అంతేనా? వాళ్ళు పోయి చూసుకోవాలి. ఉంది ఇక్కడ అనుకున్నాయి ఆ, పర్లే, పర్లే. కానీ మరి ఇప్పుడు రోడ్ల మీద బోర్డులు చూస్తున్నట్టు నువ్వు హైదరాబాద్ మన ఫ్లైఓవర్ల కింద, మెట్రో ఫ్లైఓవర్ కింద దాదాపుగా హైదరాబాద్ లో 1,00,000 ఇంద్రమ ఇల్లులు ఇచ్చినా అని చెప్పేసి బోర్డులు పెట్టినావు, చూసే ఉంటావు నువ్వు. చూసినావా? ఇచ్చిన 1,00,000 ఇంద్రమ ఇల్లులు కనిపిస్తున్నాయా? ఎవరికి ఇచ్చాడు? వాళ్ళ ఎవరికి ఇచ్చాడు? అంతేనా? అంతే. మరి ప్రజాపాలన అంటున్నారు, 6 గ్యారెంటీల పథకాలు ఇస్తున్నాం అంటున్నారు. ఏ పథకం లేదు ఇప్పటిదాకా. ఎవరికి ఇచ్చినాడు? ఏవో అది ఒక పథకం. 6 పథకాలు ఇచ్చిన వాళ్ళు ఎవరికన్నా ముందు రమ్మని చెప్పండి. అంతేనా? ఎన్ని కొన్ని కూడా అందుతున్నావు. ఎవరికి ఇచ్చాడు వాళ్ళకి ముందు రమ్మని చెప్పండి. సరే వాళ్ళకి ఇచ్చాడంటే వాళ్ళకి అడుగుదాం, ఓకే. ఇది ఇచ్చాడా? 6 ఇచ్చాడా? ఏమన్నా లేదు. ఏం లేదు. అంటే ఏమైనా కనిపిస్తున్నాయా కొన్ని? సిటీ అంతే, అంతేనా? పబ్లిక్ సిటీ. ఇచ్చాం అంతే. ఓకే. అంతేగాని వాళ్ళకి ఇచ్చి ఫలానా వాళ్ళకి వచ్చింది అన్నట్లు లేదు. ఇప్పుడు రైతులకి రుణమాఫీ చేసిందట, రైతు బంధు, ఇప్పుడు ఫ్రీ బస్ అట, ఫ్రీ కరెంటు, సన్న బియ్యము, 500 గ్యాసు. అన్ని జనాలు కొట్లాడుకోవడానికి ఇప్పుడు ఫ్రీ బస్సు ఒకటి ఉంది. ఫ్రీ బస్ ఎంత? లేడీస్ ఫ్రీ బస్. లేడీస్ ఒకటి సపరేట్ ఎక్కడ వెళ్ళారు కదా ఎక్కడికైనా. మా మిస్సెస్ వస్తుంది ఒకటి, ఇప్పుడు మా మిస్సెస్ వెళ్తుంది, వాళ్ళ వెంబడి నేను వెళ్తాను. ఇప్పుడు టికెట్ పెంచాడు కదా మళ్ళీ, నాకు పెంచాడు కదా మళ్ళీ, దాంట్లో తీశాడు దీంట్లో పెట్టాడు కదా మళ్ళీ. అది జనాలకు తెలియాలి, ఆలోచించాలి, జనాలు ఆలోచించాలి. అది ఇప్పుడు లేడీస్ ఫ్రీ టికెట్ ఓకే, ఇప్పుడు మళ్ళీ నాకు పెంచాడు, టికెట్ పెంచాడు కదా, ఇప్పుడు ఈక్వల్ అయిపోతుంది. ఫ్రీ ఇస్తున్నట్టు పబ్లిక్ ఫ్రీ అనేది ఏం లేదు, కాకపోతే ఏంటంటే లేడీస్ కి ఫ్రీ ఫ్రీ తెలుస్తుంది, కానీ ఆలోచించే ఏం లేదు. మరి ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి, తులం బంగారం మహిళలకు 2,500 అన్నాడు. ఇప్పుడు వరకు ఇచ్చారు ఒక్కరికి అని మా మా క్యాస్ట్లనే 3-4 మ్యారేజ్లు అయినాయి ఇప్పటి వరకు పెడతాను. షాది ఒక్కరికి రాలేదు, 4 మ్యారేజ్లు అయినాయి ఇప్పటి వరకు, కానీ ఒక్కరికి రాలేవు. మళ్ళీ ఇంకేం చెప్పాలి? ఏం మరి అంటే ఇంత ముందు ప్రభుత్వంలో వచ్చేటియా మరి? ఇప్పుడు ఒకటి భూమి ఇప్పుడు ఇల్లు ఇస్తాడు, ఇల్లు ఉంటే భూమి ఉంటే ఇల్లు ఇయ్యన్నాడు. ఇప్పుడు ఒక ఉదాహరణ కన్నా ఒక ప్లాట్ 2 లక్షలకు వస్తుంది. ఇప్పుడు ఈడ అపార్ట్మెంట్ ఇక్కడ కొనగలుగుతామా? పేదోడు ఇప్పుడు ఇక్కడ కొనలేడు. ఏదో 2 లక్షలు ఉన్నాయి, ఖరాబ్ ఎందుకు చేసుకోవాలి? ఎన్నైనా కొండాం, సరే డెవలప్ అవుతుంది అని, ఫ్యూచర్లో డెవలప్ కావచ్చు కదా అని ఎక్కడో ఒక అడవిలో కొన్నాడు. అడవిలో కొని కట్టి ఉండగలుగుతాడా? ఇప్పుడు నాకే ఉన్నాయి 2 ఫ్లాట్స్ ఉన్నాయి, అది కాకపోతే అడవిలో ఎవ్వరు లేరు అక్కడ. ఇప్పుడు మొన్న నాకు డబల్ బెడ్రూమ్లో వచ్చింది, ముందు వచ్చారు, పేరు ఇచ్చారు దాంట్లో. ఇప్పుడు ఏంటంటే మొన్న ఎల్ఆర్ఎస్ కట్టారు కదా, క్యాన్సల్ అని చెప్పేసి అన్నారు. కొన్ని సీఎంకి వచ్చి ఉండమని చెప్పండి, నేనే ఇస్తాను ఫ్రీగా. సీఎంకి నా ఫ్లాట్స్లో కట్టుకొని ఉండమని చెప్పండి, నేనే ఇస్తాను. ఇవ్వలేదు నేను మాట కంపల్సరీ ఇస్తాను, నేను నా ప్లాట్ ఆయన ఉండమని చెప్పండి. అది అడవిలో ఎక్కడో ఒక ఊరు నుంచి ఒక 10 కిలోమీటర్లు కొన్నది, ఒక 2-3-5 కిలోమీటర్లు లోపల కొన్నది. అక్కడ ఎవరు ఉంటారో అడవిలో, అది ఎప్పుడు డెవలప్ కావాలి, ఎప్పుడు కావాలంటేనే అది కొనే ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు డెవలపింగ్ కాలేదు. మరి అది ప్లాట్ ఉంది అన్నట్లే ఉంది, కానీ ఉండాలి కదా. సో మరి ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ఎట్లుంది మరి కుకట్పల్లి ఏరియాలో ఎట్లుంది మరి? ఇక్కడ గురించి మనకు తెలియదు అన్న, ఎందుకంటే మనం ఆర్సీపురంలో ఉంటాము. అక్కడైతే బాగా
పటంచెరు నింగంపల్లి లింగంపల్లి. పటంచెరు. ఏంది అక్కడ పరిస్థితి ఏంది మరి? మీ అక్కడ ఏరియా బాగానే ఉంది, బాగానే ఉందా? అక్కడ బాగుంటుంది. మా ఎమ్మెల్యే సాబ్ మైపాల్ రెడ్డి ఆ. పటాన్ టిఆర్ఎస్ పటాన్ చెరువు. పటంచెరు ఓకే. బాగా చేస్తాడు. బాగా చేస్తారా? ఆ, అందుబాటులో ఉంటాడా? అందుబాటులో ఉంటాడు, బాగా చేస్తాడు. ఓకే. ఎప్పుడు ఏదన్నా అవసరం వచ్చినా కానీ ఆ. పోయి అడిగితే సరే తమ్మి ఇవాళ కాకపోతే రేపన్నా చేస్తాను, వస్తాను నేను, చేస్తాడు. ఏంటి మరి ఇప్పుడు తెలంగాణలో 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను రేవంత్ రెడ్డి. ఎట్లుంటది మరి నెక్స్ట్ ఎలక్షన్? ఏమో చెప్పలేము, నాకైతే డౌటే ఆయన ఉన్నాయి కానీ చెప్పలేము. కానీ మరి బీజేపీ అంటే కూడా టీఆర్ఎస్ అని కాదు, అదే అని అది విజయ కాంగ్రెస్ అని కాదు, పథకాలు ఇవ్వడం బట్టి ఆయన ఇవ్వడం కాదు, అదంతా వేస్ట్. ఏదో బీజేపీకి ఎట్లుంటది సార్ తెలంగాణలో అవకాశం ఉంటుందా? బీజేపీకి వస్తాయి, కొన్ని సీట్లు వస్తాయి, కాకపోతే అప్పటికిప్పుడు వస్తాయి కొన్ని వస్తాయి. మీ పేరు ఏందన్నా? రవి అన్న ఏం చేస్తుంటారు మీరు? ఫ్రూట్స్ అమ్ముతాను. ఎట్లుంది మరి వ్యాపారం? ఎట్లనే మామూలుగా మధ్య తరగతి అంతా ఆన్లైన్ అంతేనా? అంతా ఆన్లైన్ డోర్ డెలివరీ అక్కడ ఉన్నాయి అచ్చా, అన్న. మీరు అదా? ఆబండి ఎంత వస్తుంది రోజుకి? వస్తే 600-700 దొరుకుతాయి అన్న, అంతేనా? అంతే దొరుకుతాయి. ఓకే. ఎక్కడ ఉంటారు మీరు? కుకట్పల్లి అన్న. కుకట్పల్లియేనా? ఎప్పటి నుండి ఉంటున్నారు? నేను దాదాపు ఇప్పుడు 20 ఏళ్ళు. ఎట్లుంది మరి ఇక్కడ పరిస్థితి ఎట్లుంది అసలు? ఏమో అట్లనే ఉన్నది, ఏంది అంటే ఎట్లుంది అన్న ఎక్కడే చిరు వ్యాపారులకి ఎట్లుంది భయ? మన ప్రభుత్వం అందుతున్నాయా? ఏం లేదన్న, చిరు వ్యాపారాలు అందరూ దెబ్బతీసినట్టే. ఇవన్నీ ఆన్లైన్ డోర్ డెలివరీ ఇదే పెట్టేసిండు, ఓపర్ అని మొత్తం రిలయన్స్. రోడ్ల మీద అమ్ముకునేటోళ్ళకి ఏం లేదన్న, ఏదో చేస్తున్నాం అంటే చేస్తున్నాం, ఆ పూట మందం తప్ప వేరే ఏం లేదు, ఏం లేదు. ఏమన్నా ఈ ప్రభుత్వం ఎట్లా అనిపిస్తుంది అసలు పాలన? ఇక అట్లనే ఉన్నది, ఇక ఈ పాలన ఇక నడిచేది నడుస్తుంది. ఎవరు వచ్చినా అంతే అన్న, ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఫస్ట్ ఆయన పొట్ట కింద తోడుకొని మనం పొట్ట కాగితే ఏం చూసేది ఉండదు. ముందు ఆయన నిన్నాకనే ఏమైనా ఉంటే మనకు దోస్తాడు, అప్పటిదాకా అయితే ఎవరు ఏం దోయలేరు మనకు. మరి ప్రజాపాలన అంటున్నారు, 6 గ్యారెంట్లు అన్నారు, ఏమైనా అందుతున్నాయి అసలు? ఇక కొన్ని అందినాయి. మాకైతే ఒక ఇంద్రం ఇల్లు అందింది, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఉచిత కరెంటు, ఇల్లు ఒకటి మాకు లబ్ధి పొందింది. మరి ఇప్పుడు కుకట్పల్లిలో ఉంటారు కాబట్టి ఇక్కడ ఎట్లుంది మరి పరిస్థితి? ఏమైనా అభివృద్ధి కనిపిస్తా ఉందా? ఇక్కడ మాధవరం కృష్ణారావు చేసినంత వరకు అయితే నెంబర్ 1 చేస్తున్నాం. ఓకే, గెలిచిండు ప్రతిసారి ఆయననే, ఈసారి కూడా మళ్ళీసారి కూడా ఆయననే వస్తాడు, కంపల్సరీగా వస్తాడు, ఫిక్స్ ఆయన కంపల్సరీ. ఎందుకంటే ఆయన చేసే పనులు చాలా బాగుంటాయి కాబట్టి కంపల్సరీ అందుబాటులో ఉంటాడా? ప్రతిసారికి ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు అతను. దాన్ని ఈ చిన్నోడు పెద్దోడు అనేది ఏదైనా ఆపద అన్న అనుకోతే ఏమంటే సాగు చేస్తాడు. దానికైతే ఎట్లుంటది మరి ఒకవేళ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తాయి సార్, ఎవరికి అవకాశం ఉంటుంది ఎక్కువ? ఎవరికి ఇప్పటి వరకు అయితే ఇక్కడనైతే ఆయనకే ఉంటుంది, మాధవరం కృష్ణారావు ఉంటుంది, ఆయన తప్ప ఎవరికి ఉండదు ఎక్కువ శాతం, అక్కడనే ఉంటుంది. సో మరి ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, ఇంతకుముందు కేసీఆర్ ఉండే, ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉంది. ఈ 3 పార్టీలలో ఎవరు పాలన మంచిగా అనిపిస్తుంది తెలంగాణలో? మళ్ళీ ఎవరుంటే బాగుంటుంది? ఇక ఎవరుంటే అంటే ఇంతమందుకు కేసీఆర్ ఉన్నప్పుడే కొద్దిగా రకంగా చేసిండు, ఇప్పుడు కూడా ఆయనే చేస్తాడేమో అని మనకున్నది, అంతే. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. ఇక ఆయన అంటాడు కొన్ని అయితే నెంబర్ 1 చేస్తుండు, కొన్ని పనులు బాగానే చేస్తుండు, ఊర్లలో వరకు అయితే నెంబర్ 1 ఉన్నది. ఆయన చేసినట్టు ఈయన చేస్తుండే, ఇక అది మిగతాది ఎట్లా అయితే తెలియదు. ఏంటి బీజేపీ వాళ్ళు కూడా ఈసారి మేము గెలుస్తాం అంటారు, ఏమైనా అవకాశం ఉంటుంది? ఇక అందరు అంటారు నా పార్టీ అన్నప్పుడు, నువ్వు అంటావు నేనంటా, ఆ పార్టీలు ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు అంటారు, అది కామన్. ఇక వచ్చేటప్పుడు ఎవరో ఒకరు, ఇక అది దాని గురించి జనాల అమ్మకం ఉంటుంది, వాళ్ళ దగ్గర ఏముండదు కదా, మనకు ఎవరు మంచి చేసిరో వాళ్ళకి వేయగలరు, వాళ్ళకి వేస్తారు. అక్క నమస్తే. నమస్తే. ఏం పేరు? నాగన్న. ఇట్లా ఏం చేస్తున్నావే? ఈ కూరగాయల వ్యాపారం. కూరగాయల ఎప్పటి నుంచి చేస్తున్నావే? దాదాపు కొంచెం ఇంట్లో ఒక 14-15 సంవత్సరాల నుంచి చేస్తాం. ఎట్లుంది మరి ఇక్కడ మీ ఏరియాలో ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో అభివృద్ధి సంగతి ఎట్లుంది? అభివృద్ధి అంతా బాగానే ఉంది, అభివృద్ధి అంతా బాగానే పర్ల మంచిగానే అవుతుంది. ఎవరు ఎమ్మెల్యే ఎవరైనా? మాధవరం కృష్ణారావు. ఎట్లుంటది పనితీరు ఎట్లా? అది తీరు చాలా బాగుంటుంది, లోకల్గా మాకు చాలా బాగుంటుంది, సహకారం అన్ని మాకు అందుబాటులో ఉంటాయి, పథకాలు అన్ని అందుబాటులో ఉంటాయి మాకు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏం చెప్తాం, మాకు ఆంధ్ర సైడ్ ఆలోచించామంటే ఇక్కడ రకంగా ఉంటుంది, అక్కడ రకంగా ఉంటుంది అంతే. ఇక్కడ చూస్తున్న దాని ప్రకారం ఇప్పుడు 15 సంవత్సరాల నుండి ఉంటున్నా అంటున్నావు కదా. మాకంటే కేసీఆర్ చాలా ఇష్టం, అంటే ఓట్లు లేకపోయినా కానీ కేసీఆర్ అంటే ఇష్టం మాకు, అంతే. ఇడిపోదాం కలిసి ఉందాం అన్నాడు అంతే కేసీఆర్, అంతే. ఇప్పుడు ఏంది కాంగ్రెస్ లో అవ్వట్లేవా మరి? కాంగ్రెస్ అంటే మాకు కాంగ్రెస్ మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉండదు మాకు, ఆంధ్రాలో కూడా ఉండదు, ఆంధ్రాలో కూడా ఉండదు.
మరి పథకాల సంగతి ఏంది, ఏమైనా అందుతున్నాయా? మాకు ఇక్కడ ఏం లేవు పథకాలు. మా ఇక్కడ చుట్టుపక్కల చూసే వాళ్ళకి చూసే వాళ్ళకి అందరికీ అంతే, అన్ని వాళ్ళు చెప్పరు కదా. కొంతమందికి అంతే, కొంతమందికి అండపోతాయి. అన్న నమస్తే. నమస్తే తమ్ముడు. ఏం పేరు? నా పేరు సురేష్ తమ్ముడు. సురేష్ గారు, ఏంది వెజిటబుల్ బిజినెస్? అవును తమ్ముడు, ఆనియన్స్ బిజినెస్ తమ్ముడు. ఎట్లుంది వ్యవస్థ? అంటే బాగుంది. ఎట్లుంది, రేట్లు ఎట్లున్నాయి, ఏంది దందా ఎట్లుంటది, ఎంత వస్తుంది రోజుకి? రేట్లు బాగానే ఉన్నాయి తమ్ముడు. ఇప్పటికైతే ప్రస్తుతానికి కూరగాయలు కానీ ఆనియన్స్ కానీ రేట్లు బాగానే ఉన్నాయి తమ్ముడు. ఇప్పుడు ఎంత వస్తాను రోజు మొత్తం? రోజుకు ఒక 1000 రూపాయలు వస్తుంది తమ్ముడు. ఈ సిటీలో 1000 రూపాయలు కిరాయిలు కట్టుకొని 1000 రూపాయలు అయితే రోజుకి వస్తుంది తమ్ముడు. ఎక్కడ ఉంటారన్న? మేము ఉండేది ఇక్కడే తమ్ముడు, సంగీత నగర్ తమ్ముడు, కుకట్పల్లియా? కుకట్పల్లి. ఎట్లుందన్న మరి కుకట్పల్లి ఏరియాలో డెవలప్మెంట్ పరంగా చూస్తా ఉంటే మన మార్పు కనిపిస్తా ఉందా? చాలా తమ్ముడు, లాస్ట్ గవర్నమెంట్తో పోలిస్తే ఇప్పుడు చాలా బెటర్గా ఉంది తమ్ముడు. చాలా బెటర్గా ఉంది తమ్ముడు. మా కుకట్పల్లి ఏరియాలో నల్ల చెరువు కానీ పొద్దున్నే వాకింగ్ చేసుకునే వాళ్ళకి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక హైడ్రా వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది తమ్ముడు చాలా వరకు. అంటే ఏంది మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో పథకాలు కావచ్చు, ఇంకేదైనా అభివృద్ధి పరంగా చూస్తా ఉంటే ఎట్లుంది పథకాలకి ఏం తమ్ముడు, ఇంతకన్నా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంతకన్నా బాగా చేస్తుంది తమ్ముడు. ఆల్రెడీ లోట్లో ఉన్నదాన్ని ఈ విధంగా చేస్తున్నాడంటే చాలా గ్రేట్ తమ్ముడు. ఆల్రెడీ కేసీఆర్ ఇంత పెద్ద బండని ఎత్తుని పెట్టిపోయాడు, అప్పులు చేసిపోయాడు. ఇంకా అప్పులు తీర్చుకుంటే ఈ మాత్రం నడిపిస్తున్నా అంటే చాలా గ్రేట్ ఆయన. నన్ను అడిగితే నా దృష్టి, నా అభిప్రాయం ప్రకారం ఆల్రెడీ ఎంతో అప్పు ఆయన నెత్తి మీద పెట్టిపోయాడు. పమ్మ ఆ అప్పు తీరుస్తూ కూడా మళ్ళీ ఈ విధంగా పథకాలు చేస్తున్నాడు, చాలా గ్రేట్గా తమ్ముడు. పల్లెటూర్లకి వెళ్ళి అడగండి తమ్ముడు, ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ రానోళ్ళు ఎవరన్నా ఉన్నారు? ఇందిరమ్మ ప్రతి ఒక్కడికి వచ్చింది ఇళ్లలో, సిటీలో రాలేదు. ఇళ్లలో ప్రతి నేనే ఉన్నా తమ్ముడు, మా ఊర్లోనే మా బామ్మద్దులు 4 ఉన్నారు, 3 వచ్చింది ఇందిరమ్మ ఇల్లు. ఏడుకెళ్ళి వచ్చింది తమ్ముడు, సిటీలో రాలేదు తమ్ముడు. సిటీలో కొంతమందికి అసలు ఎవరికి రాలేదు, సిటీలో ఇవ్వలేదు కదా, సిటీలో చాలా మందికి రాలేదు. ఇప్పుడు మీరు రోడ్ల మీద చూస్తూనే ఉంటారు, 1,00,000 ఇందిరమ్మ ఇల్లు వచ్చిన హైదరాబాద్ లో బోర్డులు పెడతా ఉన్నారు. బోర్డులు పెట్టారు కానీ ఇంకా శాంక్షన్ అవ్వలేదు తమ్ముడు. ఇంకా అప్లికేషన్ తీసుకుంటున్నారు కదా, ఇంకా శాంక్షన్ అవ్వలేదు కదా. అట్లా అంటే ఇప్పుడు ఇంత ముందు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డెవలప్మెంట్ పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది? చాలా బెటర్ గానే ఉంది తమ్ముడు. మరి ఇంత అప్పుల్లో కూడా ఈ విధంగా చేస్తున్నాడంటే గ్రేట్ గా తమ్ముడు. ఏమన్నా కాస్త అప్పు పెట్టిపోయాడు కేసీఆర్, నెత్తిన ఇంత బండ మీద నెత్తి మీద పెట్టాడు, అది తీర్చాలా పాపం, దానికి మిత్తిలు కట్టాలా పాపం. ఆయన ఇప్పుడు కేసీఆర్ చేశాడంటే చేశాడు, కొన్ని చేశాడు కానీ అప్పులు చేసిపోయాడుగా. డెవలప్మెంట్ చేశాడు కానీ అప్పులు చేసిపోయాడుగా. అంతకుముందు కూడా అప్పుడు కూడా అలాగే అన్నారు కదా తమ్ముడు, మాదే అని. ఏమైంది వచ్చిందా? ఇంకా అన్నీ అవుతా ఉంటాయి. తెలంగాణలో ఊరు విలేజ్ వైజ్ చూసుకుంటే చాలా పనులు నడుస్తున్నాయి తమ్ముడు. అబద్ధం ఎందుకు చెప్పాలా? 200 యూనిట్లు ఇస్తున్నారా? ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయా? సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం వచ్చిందా? ఒక్క పెన్షన్ విషయంలో మాత్రం వాళ్ళు స్టెప్ తీసుకోలేదు తమ్ముడు. 4,000 ఇస్తా అన్నారు, డబ్బులు లేవు కదా. అది కూడా చూడాల్సిన అవసరం ఉంది కదా తమ్ముడు. అన్నీ మనం చూడాలి కదా. గవర్నమెంట్ అన్నాక ఇప్పుడు ఆయన ఒక తండ్రి లేక అన్నీ చూసుకోవాలా. విద్యా వైద్యం పరంగా ఎట్లుందన్నా ఇప్పుడు ఈ గవర్నమెంట్ దవాఖానలు కావచ్చు, పిల్లలకు స్కూళ్ళ విషయంలో, ఇంకోటి నిరుద్యోగులకి ఉద్యోగాల విషయంలో? విద్య వైద్యం అయితే కొద్దిగా మైనస్గానే ఉంది తమ్ముడు. ఎందుకంటే పిల్లల ఫీజులు బాగా పెరిగినాయి. ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే ఇప్పుడు నేనే ఉన్నా, నా బిడ్డలు నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు, నా పాప 10th క్లాస్ చదువుతుంది. బాబుకు 80,000, పాపకు 70,000, 1,50,000 వాళ్ళకి కడితే నాకు ఇంకేముంటుంది తమ్ముడు ఈ సిటీలో చెప్పు. నాకు ఆశ ఉంటుంది కదా, మంచి స్కూల్లో చదివియాలని నాకు ఉంటుంది. సో ఆ విషయంలో ముఖ్యమంత్రి గారు కూడా విద్యాశాఖ మినిస్టర్ ఉంది ఆయనకి, ఆయన కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ఇలాంటి కొంచెం అరికడితే బాగుంటుంది. మాలాంటి వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అయింది, నియంత్రణ అనేది బాగుంటుంది అనేది అంతే. ఎవరు వచ్చినా చేసేది ఏమి తమ్ముడు, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంత అప్పుతోటి చేయాలంటే అయ్యే పని కాదు. మేము వస్తున్నాం వాళ్ళు వచ్చిన అప్పు చేయాల్సిందే. ఈసారి తెలంగాణలో బీజేపీకి అవకాశం ఉంటుందా? ఈసారి కొంచెం అవకాశం ఉంది తమ్ముడు. అంటే గవర్నమెంట్ వస్తుందని కాదు కానీ సీట్లు పెరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. గ్రాఫ్ పెరిగి 100% పెరిగింది. ఎందుకు కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అంటా ఉన్నారు. సో ఎట్లుంటుంది అంటారు పోటీ ముగ్గురు మధ్యలో? టక్కపూరే ఇద్ది తమ్ముడు, కానీ 100% బీజేపీ వస్తుందని చెప్పలే. సో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఎట్లుంటుంది అంటారు ఈసారి? కాంగ్రెస్ వస్తుంది, కాంగ్రెస్ వస్తుంది డౌట్. మ్యాక్సిమం కాంగ్రెస్ వస్తుంది అధికారం పార్టీ. ప్లస్ కొద్దిగా ఇప్పుడిప్పుడే సిటీలో కూడా 1,00,000 ఇల్లు ఇస్తామని చెప్తున్నారు కాబట్టి అది కొంచెం ఎడ్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాంగ్రెస్కి. ప్లస్ అయ్యే అవకాశాలు 100% అవుతుంది. 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు. 117 సీట్లతో అధికారంలో వస్తా అంటారు. ఎట్లుంటుంది, సాధ్యమవుతుంది? ఇప్పటికైతే విలేజ్లో గ్రాఫ్ పడిపోలేదు తమ్ముడు, అవకాశం ఉంది. సిటీలో కొంచెం కానీ పనులు చేస్తే ఆయన అన్నది జరగచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు కూడా. సో ఇంకోటి చాలా వీడియోలు చూస్తూ ఉన్నాం కదా, మరి రైతులు రుణమాఫీ కాలేదు, నీళ్లు రావట్లేదు, ఇంకోటి చాలా రైతులు చాలా మంది వీడియోలు బయట చూస్తా ఉన్నారు. ఏంది అది, దాన్ని చూస్తే ఏమనిపిస్తుంది? మన అకౌంట్లో డబ్బులు పడిన వాళ్ళ పరిస్థితి మరి వాళ్ళని వెళ్ళి మీరు అడగాలి కదా. వాళ్ళని వెళ్ళి అడిగితే చెప్తారు కదా మాకు వచ్చింది వెళ్ళింది. 10 మందికి వస్తాయి తమ్ముడు, 2కి రావు.
అదే మీరు యూట్యూబ్లో పెట్టేసి రావట్లేదంటే మనం ఎలా చెప్తాం తమ్ముడు? అంతే, correct. అది కూడా మనం వచ్చింది కూడా మీరు వీడియో తీసి జనాలకు తెలియాలా. చూస్తున్నా ఇప్పుడు ఇందాక ఒక ఆయన కూడా పాజిటివ్ గానే చెప్పిండు. మరి అదేం లేదు. ఒక్కొక్కరు ఇప్పుడు ఒక్కొక్కరు ఇన్ని మాట్లాడుతున్నారు. వేల కోట్లు ఇస్తున్నారని చెప్పేసి గవర్నమెంట్ చెప్తుంది, రేవంత్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్తున్నాడు. మరి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా మీరు మైక్ పెట్టాలి తమ్ముడు. అది కూడా మీలాంటి వాళ్ళు చెప్తున్నారు అది కూడా కదా. తెలియాలి కదా తమ్ముడు. మీలాంటి వాళ్ళు మొన్ననే నా ఫ్రెండ్సే మార్కెట్లో ఉన్న వాళ్ళు, అన్న నాకు ఇంత పడిందని అకౌంట్లో డబ్బులు చూపించారు. సూపర్, అవును. మరి అవి ఎక్కడి నుంచి వచ్చినాయి తమ్ముడు? అవన్నీ గవర్నమెంటే కదా తమ్ముడు. అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా. పోటీ ఎట్లుంటది ఈసారి మరి? ఓటీ రేవంత్ రెడ్డికి 70% ఉంది తమ్ముడు. ఇప్పుడు సిటీలో కొంచెం డౌన్గా ఉంది. సిటీ ఫోకస్ చేస్తే 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తాడు. సిటీ ఫోకస్ చేయలేదంటే మాత్రం టఫే అవుతుంది రేవంత్ రెడ్డికి. విలేజ్లో డౌట్ లేదు తమ్ముడు, విలేజ్లో పాజిటివ్గానే ఉంది ఇప్పటివరకు అయితే. ఓకే, థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు కుమార్, జగనీల కుమార్. కుమార్. ఓకే, ఇక్కడ కూకట్పల్లి. కూకట్పల్లి. ఓకే. ఓన్లీ. అంటే ఓటు అంతా ఇక్కడే ఉందా మీకు? నా పక్క డ్రాక్లిన్ షాప్ ఉంటుంది. ఓటాకు ఇక్కడే ఉందా? ఇక్కడే. ఓకేనా? కాదన్న, మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి అన్న. ఆ? జిహెచ్ఎంసీ ఎన్నికలు అంటే మేయర్ కార్పొరేటర్ ఎన్నికలు వస్తున్నాయి. సో మరి ఏమనుకుంటున్నావు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నావు? బీజేపీయా, కాంగ్రెసా, లేకపోతే బీఆర్ఎస్ఆ? ఎవరు గెలిస్తే బాగుంటుంది? అన్న కేసీఆర్ అన్న. కేసీఆర్. ఎందుకని? మాకు నచ్చిందంటే కేసీఆర్. కేసీఆర్. ఏం రేవంత్ రెడ్డి నచ్చలేదా? ఏమి ఇయలే. బొంగ ఏమి ఇచ్చిండు? ఏమి ఇయలే. 6 గ్యారెంటీలు అన్నాడు కదా. ఆ? 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలు ఏం రావట్లేదా మీకు? మాకేమి ఇయలేనా? రేషన్ కార్డు ఉందా మీకు? రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం ఇచ్చినాం కానీ ఇంతవరకు ఇల్లు రాలే. అదే ఇందిరా మిల్లు రాలే మీకు? రాలే. ఏం చేస్తుంటారు మీరు? నాది లాండ్రీ. ల్యాండ్. ఓకే ఓకే. సో ఇల్లు ఇందిరా మిల్లు అయితే రాలే. రాలే. సన్న బియ్యం వస్తున్నాయా? రాలేనా? సన్న బియ్యం దొడ్డు బియ్యమే వస్తున్నాను. 2 బియ్యం వస్తున్నాయా? ఓకే. మరి 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ వస్తుందా? రాలేనా? రాలేదు. 200 యూనిట్ కరెంట్ ఫ్రీ రావట్లేదు మీకు? రాలే. ఓకే. మరి మీ ఆడవాళ్ళకి బస్ ఫ్రీ ఉందా? బస్ ఫ్రీ. బస్ ఫ్రీ ఉంది. ఆధార్ కార్డు ఉంది, బస్ ఫ్రీ. సో ఇది తప్పితే వేరే ఏం రావట్లేదు మీకు? అంతేనా? మరి ఏంటి పరిస్థితి ఏంటి? మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నా? మరి ఏమో రేవంత్ రెడ్డి గెలిచే బాగానే ఉంటుంది అని అంటే ఇంకా మాకు ప్లాట్లు ఇచ్చి కూడా మళ్ళీ ఏదో గల్లీలు ఇచ్చిన కేసీఆర్ ఇచ్చిన అంటే కేసీఆర్ రావాల్సిందే ఇంకా మళ్ళీ. అంతేనా? కేసీఆర్ రావాల్సిందే మళ్ళీ? సరే రైట్ సార్. నమస్కారం సార్. ఏం పేరు సార్? ప్రభాకర్ రావు. లోకల్ కూకట్పల్లినండి. అవునండి. సార్ ప్రభాకర్ గారు, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు. సో ప్రధానంగా చూస్తే 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. ఎలా అనిపిస్తుంది సార్? అంటే మధ్యలో కవిత గారు కూడా వచ్చారు, పార్టీ పెట్టారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా ట్రై చేస్తున్నా ఉన్నారు. ఏమనిపిస్తుంది ఈసారి మేయర్ అయ్యే అవకాశం కవితది అంటే ఇప్పుడు ఏం ఎఫెక్ట్ ఉండకపోవచ్చు, తర్వాత ఎట్లుంటో తెలియదు. అప్పుడు టీఆర్ఎస్ కూడా ఇప్పుడు ఏంటంటే అధికార పార్టీ, లోకల్ ఎలక్షన్ కదా, అధికార పార్టీకి ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. అంటే అంత అట్లని కూడా టీఆర్ఎస్కి ఉండకపోవచ్చు అని కూడా ఏముండదు. బీఆర్ఎస్కు ఉంటే ఉండొచ్చు కూడా. కానీ ఎక్కువ నేనేమనుకుంటున్నా అంటే అధికార పార్టీ కదా, కొద్దిగా అది మామూలుగా ఓట్లు వేసే వాళ్ళు కూడా కొంతమంది అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుందేమో అనే ఆలోచన ఒకటి. అవును. కొన్ని అవకతవకలు కూడా జరిగిన వాళ్ళకి. మరి లాస్ట్ టైము బీఆర్ఎస్ అధికారంలో ఉంది, కానీ బీజేపీకి 48 సీట్లు వచ్చినాయి. అంటే అది కొద్దిగా అప్పుడు బీజేపీ అంటే వర్షాలు పడి అక్కడ వరదలు వచ్చి ఈసారి మెయింటైన్ చేస్తలేరని కొద్దిగా ఉంటుంది. అటువంటి కొంతమందికి అప్పుడు 10,000 టీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ 10,000 ఇచ్చాడు. కొంతమందికి వచ్చినాయి, కొంతమంది రాలేవు. అప్పుడు బీజేపీ వాళ్ళు కూడా బండి పోతే బండి, ఇల్లు పోతే ఇల్లు ఇస్తా ఉన్నారు. మేము రాగానే గెలవంగానే మేము ఇవన్నీ ఇప్పుడు అన్ని బ్యాలెన్స్ అంతా మేము ఇచ్చేస్తాము. ఎవరెవరు ఇల్లు పోయింది, ఎవరెవరు ఇల్లు మునిగిపోయింది, అటువంటి కొన్ని వచ్చినాయి. సరే అంటే బీజేపీ కొద్దిగా ఓల్డ్ సిటీలో ఉంచుకుంటుంది. వీళ్ళు ముస్లింలు చేసిన పనులు ఇవన్నీ కొన్ని అట్లా. బీజేపీ హిందువులంతా కొద్దిగా ఒక లైన్ మీదకి వచ్చిర్రు అప్పటికి, ఇప్పుడు కూడా వస్తుర్రు. ఆ ఎఫెక్ట్ మనకు పార్లమెంట్ ఎలక్షన్లో కనబడ్డది. మన 8 మంది పార్లమెంట్ ఎలక్షన్లో కనబడ్డది. టీఆర్ఎస్ పోవడానికి పార్లమెంట్లో మోడీ ఉండాలి, దేశంలో మోడీ ఉంటే బెస్ట్ హిందువులకు, లేకపోతే ముస్లింలు వస్తే హిందువులను ఇబ్బంది పెడతారు అనే ఉద్దేశంతో బీజేపీకి ఓటేసారు. కనబడలేదు మనకు 8 సీట్లు ఉన్న 17 సీట్లలో 8 సీట్లు వాళ్ళకి గెలుచుకోవాలి. ఇంకోటి ఏంటంటే 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిచారు. 8 మంది ఎమ్మెల్యేలు అంటే ఒక పార్లమెంట్ సీట్.
8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు అంటే 56 నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్లు అవి అంత పుంజుకుందంటే అది తర్వాత మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినా 8 సీట్లు గెలిచారు. నెక్స్ట్ మంత్లో అసెంబ్లీ ఎలక్షన్ వచ్చినా అంతమంది గెలవలేదు. మోడీ ప్రభావం అది, బీజేపీ లైన్లో ఉండాలి, మోడీ గవర్నమెంట్ కేంద్రంలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు అప్పుడు ఓట్లు వేసారు, గెలిపించారు. అది ఈ అసెంబ్లీకి వరకు ఎట్లుంటుందో కొద్దిగా సీట్లు పెరగవచ్చు, బీజేపీకి పెరగవచ్చు. అప్పటి పార్టీల పనితనము వాళ్ళ స్కీములు బట్టి అప్పుడు ఏముంటుంది. కానీ ఇప్పుడైతే నేను అనుకుంటుంది అయితే అట్లా అధికార పార్టీ కాంగ్రెస్ కదా, కొద్దిగా ఉంటే ఛాన్స్ ఉంటుండొచ్చు. అంతేను కదా, ఒకసారి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 99 సీట్లు టీఆర్ఎస్కి వచ్చి బీఆర్ఎస్కి వచ్చినాయి. అంత మెజార్టీ ఉండకుండా కొద్దిగా ఇప్పుడు సీట్లు కూడా పెరుగుతున్నాయి కదా సార్, సీట్లు పెరుగుతాయి. అయినా అధికారం వాళ్ళకే ఉంటుందేమో అనుకుంటున్నాను. అంత మెజార్టీ కాకుండా అవకాశం ఉంటుంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం. 150 డివిజన్లు అప్పుడు 150లో 100 గెలిచింది అంటే 1/3 66%, 67%. అదే పర్సెంట్ కాకుండా అబౌవ్ 50% వచ్చినా కాంగ్రెస్ మేయర్లే కదా, అట్లా వస్తుండొచ్చు అని అనుకుంటున్నాను. సార్ మరి ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఒక అవకాశం కోసం వాళ్ళు చాలా అడుగుతున్నారు అందరినీ కూడా. ఈసారి మాకు ఎందుకంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చారు, ఒక 5 ఏళ్ళు కాంగ్రెస్కి ఇచ్చారు, మాకు కూడా ఒక అవకాశం అంటున్నారు. ఉందా మన తెలంగాణలో? ఇప్పుడు లేకుండా వచ్చి అనుకుంటాను నేను. ఈ హిందువులంతా ఒక తాటిపైకి వచ్చి బీజేపీ ఉండాలి అంటే ఇప్పుడు ఓల్డ్ సిటీలో ముస్లింలు కొద్దిగా అరాచకాలు కొద్దిగా వాళ్ళు అవుతున్నాయి. అట్లా అదంతా మనసులో పెట్టుకొని మన హిందువులంతా ఏకం కావాలి సార్. అయితే ఒక రావచ్చు, కానీ మనోళ్ళు గారు హిందువులు ఒకసారిపైకి అందులోనే కాంగ్రెస్ ఉంటుంది, అందులోనే బీజేపీ ఉంటుంది, అందులో టీఆర్ఎస్ ఉంటుంది, అన్ని పార్టీలలో మనోళ్ళే ఉంటారు. ముస్లింలు చేంజ్ చేస్తారు, ఎంఐఎంకి ఒక దానికి వేస్తారు, అట్లా వాళ్ళు గెలుస్తారు. వాళ్ళు కూడా 3 పార్టీలు పెట్టుకొని మనకు కూడా 3 పార్టీలు ఉంటే ఓల్డ్ సిటీలో మన ఎంపీ సీటు మనదే ఉంటుంది, వాళ్ళది ఉండదు. సరే వాళ్ళు ఏదో అట్లా వాళ్ళను అది చేస్తారు. వాళ్ళు మన పార్టీకి వేయాలి, మనోళ్ళే ఉండాలనే ఒక పట్టుదలతో వేసుకుంటారు. మనలో కూడా పట్టుదల రావాలి, కూడా ఐక్యత రావాలి. బాగా చెప్పారు. అది వస్తే మనం అనుకున్న కళ మనం సాకారం చేసుకున్నాడు. కానీ సార్ మరి ఇక్కడ మరి అధికార పార్టీ 6 గ్యారెంటీ ఆ ఎఫెక్ట్ ఏమి ఉండదు అంటారా? అధికార పార్టీలు 6 గ్యారెంటీలు చెప్పింది ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఆలోచన చేసేదంటే బీఆర్ఎస్ వచ్చి ఏం చేస్తారు. ఇప్పుడు లోకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మాధవరం కృష్ణారావు గారు కానీ గాంధీ గారు ఉండే గాంధీ గారిలోకి వెళ్ళిపోయారు. ఎందుకు పని కాదు, సరే ఆపోజిషన్ పార్టీలో వెళ్ళిపోదామని. ఇప్పుడు తనైతే పోలేదు, సర్లే ఎందుకులే మన పని మంచి. కానీ తనకు కూడా కొన్ని పనులు అవుతలేవు. అధికార పార్టీ అదే ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే ఆయనకి మంచి రిజల్ట్ ఉన్నది మంచిగా ఉన్నది, పేరు మంచిగా ఉంది. పొద్దున్న లేచి పని చేసుకోవడం కష్టపడతాడు, అందరికీ అందుబాటులో ఉంటాడు. తనకు బాగానే ఉంది. కానీ ఇంతకుముందు మీరు అన్నట్టు అదే ఇవి ఎట్లుంటుంది, అధికార పార్టీ ఉంటే అవుతుందేమో చేస్తారేమో అనే ఉద్దేశం జనం కూడా అనుకుంటారు. ఇప్పుడు ఇంకా అధికార పార్టీ ఉంది కాబట్టి దానికి వేస్తే బాగుంటుంది జనం కూడా ఒక ఆలోచిస్తారు. వీళ్ళు కూడా ఇప్పుడు ఏమైంది, ఏదో ఒక ఎగ్జాంపుల్ మీకు కనబడుతుంది. మన సిటీలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ సిటీ లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తప్పితే వేరే ఎమ్మెల్యేలు లేరు. సీట్లు బీఆర్ఎస్కి వచ్చింది కదా. తర్వాత అయిన బై ఎలక్షన్లో కంటోన్మెంట్ కానీ జూబ్లీ హిల్స్ కానీ పోయింది. అది అక్కడ ఉన్న బీఆర్ఎస్ గెలిచినప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది? అధికార పార్టీ ఉంటుందిలే, సరే అందులో పబ్లిక్ కొద్దిగా ఆలోచన చేస్తారు. అక్కడ ఆఫీసర్లు కూడా చూస్తున్నట్టుంటారు. కొన్ని అధికార పార్టీకి రావాలని కొన్ని జరుగుతూ ఉంటాయి, జనాలు అనుకుంటారు. ఇక వీళ్ళు కూడా వాళ్ళు సర్లే ఎందుకులే, అదే అంటే ఆఫీసర్స్ కూడా సర్లే చూస్తున్నట్టు ఎందుకులే మనకి ఎందుకులే పంచాలి కొన్ని అట్లా పోయినా కూడా కొన్ని అట్లా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు కరెక్ట్ కనబడుతుంది కదా, జూబ్లీ హిల్స్ కానీ కంటోన్మెంట్ కానీ 2 గెలిచినాయి. అట్లా లేకపోతే అయినా ఇప్పుడు కంటోన్మెంట్ అయితే తొందరనే కదా సార్, సంవత్సరమే కదా, సంవత్సరం లోపే కదా, సంవత్సరం అటుటే. సాయన్న చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మాయికి ఇచ్చారు, వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత పోయింది. సాయన్న గణేష్ ఇప్పుడు అంటే ఈ అసెంబ్లీలో సాయన్న చనిపోయాడు. అప్పుడు వాళ్ళ కూతురు అంతకుముందు చనిపోయాడు. తర్వాత వాళ్ళ కూతురికి ఇచ్చారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లోనే వాళ్ళ కూతురు గెలిచింది. చనిపోయినాక మళ్ళీ ఇప్పుడు అది. సో మరి సార్ ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది సార్, దొంగ ఓట్లు తీసేసేది, అదేవిధంగా ఎక్కడ ఓటు అక్కడ ఓటు అంతా క్లీన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇక్కడ సిటీలో ఓట్లు తగ్గొచ్చు. కొంతమంది ఆంధ్ర వాళ్ళు మా ఊర్లో ఉంటాయి, మా ఊర్లో వేసుకుంటామని కొంతమంది. తెలంగాణ వాళ్ళు కూడా
మా ఊర్లోనే పెట్టుకుంటాను నోటు. మహబూబ్ నగర్ లేదా అక్కడ వాళ్ళు అక్కడ మహబూబ్ నగర్, మెదక్, ఎటు పోయినా వరంగల్, కరీంనగర్ కంపల్సరీ తగ్గుతాయి. తగ్గుతాయి, ఓట్లు తగ్గుతాయి. కొన్ని డబల్ ఉన్నాయి, డబల్ ఓట్లు పోతాయి. డెత్ క్యాండిడేట్స్ కొంతమంది ఆ ఓట్లు పోతాయి. కొంతమంది బతకంతో అసలు ఫిల్ చేస్తలేరు అట్లా కొన్ని. అది ఆయనకు అవగాహన వచ్చి మళ్ళీ కొత్త ఓటు పెట్టుకుంటాడేమో తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్లో మళ్ళీ ఏదో కొత్త ఓట్లు చేసుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు లాస్. ఇప్పుడు తర్వాత ఒకటి నేను చెప్పింది ఏంటంటే ఈ తెలంగాణలోనే ఉన్న వాళ్ళు కూడా సిటీలో ఓట్లు తగ్గుతాయన్న నేను ఎందుకన్నా అంటే ఊళ్ళలోకి వెళ్ళిపోతారు. ఊళ్ళలోకి ఎందుకు వెళ్ళిపోతారు అంటే వాళ్ళు వచ్చి ఇక్కడ బతుకుతున్నా వాళ్ళ పొలము ఇల్లు ఏదో ఉంటుంది అక్కడ. ఆయనకు ఓటు లేకపోతే అక్కడ విలువ లేదు. ఆయనకు ఓటు లేకపోతే విలువ లేదు. ఆయన చూడరు. ఓటు ఉందంటే పలానాడు మన దగ్గర ఉన్నాడు, ఆయన తీసుకురావాలి, చేయాలి. రేపైనా పంచాయతీ మంచిగా చెడ్డైనా ఎక్కువ ఈ పట్టింపులు ఉంటాయి. అందుకే సిటీలో ఓట్లు తగ్గొచ్చు. మరి ఇప్పుడు ఎస్ఐఆర్ ద్వారా ఇది జరుగుతుంది కరెక్టే. బట్ ఓవరాల్గా చూసుకుంటే మా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ పరిపాలన పరిస్థితుల్లో ఏ విధంగా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వంతో కూర్చొని ఎలా అనిపిస్తుంది? బడ్జెట్ లేదు సార్. మెయిన్ బడ్జెట్ లేక పనులన్నీ చూడాలి. చేసిన పని బీఆర్ఎస్ గవర్నమెంట్లో నిజానికైనా అప్పు తెచ్చిరా, అది ఏం చేసారు, కమిషన్ తిన్నారా, ఇంకేం చేసారా, పనులు అవుతాయి. ఇప్పుడు కూడా పనులు చేయాలని ఉండొచ్చు వాళ్ళకి, కానీ బడ్జెట్ లేదు. బడ్జెట్ లేక ఇక వాళ్ళ బాధలు రైతులు మీరు పొలం ఉందా సార్? ఉన్నది. రుణమాఫీ జరిగిందా? రుణమాఫీ జరిగింది. నాకు 2 లక్షలు కాదు కానీ నాకు ఉండే 90,000 ఉండే, 90,000 అయింది. ఓకే. రైతు బంధు మాత్రం రైతు భరోసా అది అప్పుడు రైతు బంధు, ఇప్పుడు రైతు భరోసా అయింది. అది రైతు భరోసా మాత్రం ఇప్పుడు ఈయన వచ్చినాక 5 సార్లు ఏమో కావాలి, 3 సార్లు ఏమో వచ్చింది. ఒకటి 2 సార్లు మిస్ అయిపోయింది. కంటిన్యూగా వస్తలేదని అంటే కరెక్ట్గా జరగలేదు. జరిగింది. కటాప్ పెట్టడం అంటే మరి బడ్జెట్ లేదు. ఏమనంటే రూపాయి పడతలేదు, కేసీఆర్ అప్పులు చేసిండు, ఇదే చెప్తుండే. అప్పు చేస్తాను పోతే దొంగల లెక్క చూస్తున్నారు మనం. ఇక ఆయనకు దోషిదే బాధ, ఆయన బాధ చెప్తుండే. కానీ నిజానికైతే ఇన్కమ్ తక్కువ ఉంది, ఖర్చు ఎక్కువ ఉంది. మరి ఈ స్కీమ్లన్నీ పెడితే ఎక్కడి నుండి వస్తుంది సార్? ఆంధ్ర పరిస్థితి కూడా అంతే. 6 సూపర్ 6 అక్కడ పెట్టారు, అక్కడ అలాగ ఉంది. ఇక్కడ 6 గ్యారెంటీలు ఎక్కడ? కేసీఆర్ గవర్నమెంట్లో 6,000 ఇస్తుండే రైతు భరోసా, 5,000 ఇస్తుండే. నేను 6,000 ఇస్తా అన్నాడు. 6,000 లేదు, 7,000 ఎంత అన్నాడు? మొత్తం 15,000 అన్నాడు రెండు పంటలకి. వాళ్ళు 10,000 ఇస్తుండే, ఈయన 15,000 అన్నాడు. దాన్ని 12,000గా చేసిండు. తులం బంగారం అన్నారు, కళ్యాణ లక్ష్మి అన్నారు. కళ్యాణ లక్ష్మి స్కూటీ పిల్లలకు, స్కూల్ పిల్లలకు, కాలేజ్ పిల్లలకు స్కూటీలు అన్నారు. చాలా ఇవన్నీ అదే స్కీమ్లను పెట్టి రైతు భరోసా పెంచాల్సిన అవసరం లేదు. రైతులకు ఇవ్వాలి సార్, ఎందుకంటే వాళ్ళు కంపల్సరీ ఇవ్వాలి, పెంచాల్సిన అవసరం లేదు. ఉన్నది ఇస్తే సరిపోతుంది. పెంచినాము, మరి ఏమి ఇచ్చినాము? ఇవ్వలేదు కదా. ఇప్పుడు 5 సార్లు అంటే 5 ఆపులు, 6 నెలలకు ఒకసారి 10,000 అన్నది 5,000, 6 సార్లు 5 సార్లు అయినా 25,000 ఇవ్వాలి. మీరేమి ఇచ్చారు? ఈయన వచ్చి 6,000 ఇచ్చిండు. 7,500 ఇచ్చేది 6,000 ఇచ్చిండు. 6,000 ఇచ్చినప్పుడు 18,000 అయింది. ఆయన 25,000 ఇచ్చేది 18,000 ఇచ్చిండు. మరి ఆయన లాసే కదా. నువ్వు పెంచింది ఏముంది? పెంచాల్సిన అవసరం ఏముంది? సరే ఏదో రావాలి, అధికారంలోకి రావాలని చెప్పి పెంచినట్టు. సరే వాళ్ళ బాధలు పడ్డరు, కానీ ఏదో సక్సెస్ కాలేదు. అది అన్ని 6 గ్యారెంటీలు ఒకటి ఫ్రీ బస్, ఒకటి అదొక్కటి సక్సెస్ అయింది. 200 యూనిట్లు కరెంట్లు అందరికి రాలేదు. 500 గ్యాస్ అందరికి రాలేదు. వచ్చింది, కొంతమందికి వస్తుంది. నాకు చూస్తా కొంతమంది గ్యాస్ ఏమో తెలియదు కానీ సార్ 200 యూనిట్లు కరెంట్ అయితే మాత్రం వస్తుంది. కొంతమంది మాత్రం ఇది ఎక్కువ పర్సెంట్. చాలా మంది ఇదే చెప్తున్నారు. గ్యాస్ పెద్దవాళ్ళకి 4,000 పెన్షన్ అన్నారు. లేదు 2,500 పెన్షన్స్. అవును, 2,500 వాళ్ళకన్నారు, 4,000 వీళ్ళకన్నారు. అవి లేవు. అవి అయితే మామూలుగా యథావిధిగా ఆ పాతది వచ్చినా వాళ్ళు సంతోషపడేవాళ్ళు, పాతది కూడా కరెక్ట్ లేనట్టుంది. నాకు అది పెద్ద తెలియదు, లేనట్టు కొంతమంది చెప్తుంటే వింటాను. 4,000 అయితే అసలు లేదు, 2,500 కూడా లేనట్టుంది. పాత 2,000 ఇచ్చినా ఓకే, బాగానే ఉంటుంది. 2,000 అయితే నడుస్తున్నారు. ఈ కొత్తగా 4,000 అన్నది మాత్రం వస్తలేదు. ఉండే కదా సార్. ఇప్పుడు ఈ లేడీస్కు కిట్లు ఉండే కదా, మన కేసీఆర్ కిట్లు. కేసీఆర్ కిట్లు ఎప్పుడు గర్భవతులకు డెలివరీ అయిన టైంలో అవి కూడా పెద్ద ఏమో అందుతున్నట్టు అనిపిస్తలేదు. కళ్యాణ లక్ష్మి ఎవరికొవరికి ఎప్పుడో ఒకసారి ఇస్తున్నాం అన్నట్టుంది. కానీ తులం బంగారం ఇస్తాము అని అన్నాము, తులం బంగారం లేదు. ఇవ్వకపోయినా ఇదన్నా కరెక్ట్గా మెయింటైన్ చేసి సరిపోతుండే.
ఇంకా వాళ్ళేదో సరే మనం కూడా వాళ్ళని ఎందుకనాలి, వాళ్ళ ఇబ్బంది వాళ్ళది, వాళ్ళకు బడ్జెట్ సరిపోతలేదు. మెయిన్ ఈ స్కీమ్లన్నీ పెట్టేది లేకుండా కొన్ని తక్కువ చేసినా ఏం కాకపోతున్నా ఎక్కువ చేసి ఇవ్వకపోయేసరికి ఏమవుతుందంటే చెప్పిన మాట నిలబెట్టుకోలేరు అనే జనాలలో వచ్చింది. కానీ ఊళ్ళలో ఇప్పటికి కూడా ఏదో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మాకు ఏదో చేస్తుంది, మాకు ఇవన్నీ ఇస్తుంది, 15,000 ఎకరాకు ఇందిరా మిల్లు, కళ్యాణ లక్ష్మి బంగారము అని చెప్పిరు అని అనుకొని వేసిర్రు. ఇప్పుడు రాకపోయేసరికి ఏముంది, ఏదైనా సరే ఎట్లుంటుంది సార్, ఇప్పుడు ఏదైనా పెడతాము అంటే పుణ్యానికే పెడతారు, ఆశపడతారు, అది ఇవ్వకపోయేసరికి అన్ని సమస్యలు తిరుగుతారు. పెడితే బతకూడదు లేదా చావుకోవడం. ఈయనదేం పోదు, ఈయన దగ్గరికి వెళ్ళి గుంజుకున్నట్టు నాది నాకు ఇస్తాడు, అప్పు తీసుకున్నాడు నాకు అప్పు ఇస్తలేడు అనేది ఇచ్చినట్టు, ఆడు చెప్పిండు నాకు ఇస్తలేడు, ఆడు చెప్పిండు నాకు ఇస్తలేడు అనే ఉంటుంది అంతే. అట్లా నడుస్తుంది ఇప్పుడు అది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్.